సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మారుమోగుతుంది. ఆయన చిత్రపటానికి సిటిజన్లు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఫలితమే కంటోన్మెంట్ విలీన ప్రక్రియ అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. వికాస్ మంచ్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. తమకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఉందని కంటోన్మెంట్ ప్రజలు ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. కొందరు విలీనాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అది ఎవరి తరం కాదన్నారు శ్రీ గణేష్. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరికీ స్వతంత్రం వచ్చినట్టు ఎంతో సంతోషంగా ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ విద్యాశ్రేణి పౌరుల్లాగా బతుకుతున్న పరిస్థితి, అన్ని సమస్యలతోటి కూడిన పరిస్థితి, అన్ని ఆంక్షలు ఉంది. అలాంటిది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఇంత కదలిక వచ్చింది. డిఫెన్స్లో మెర్జర్ గురించి వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే కాబట్టి అనేక సార్లు మన కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి సమస్యల గురించి పోరాడిన వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు వారికి సమస్యలన్నీ తెలుసు. అందు గురించి ఈ మెర్జ్ కావాలని వారు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రాసెస్లో వాళ్ళతో కలవడం, డిఫెన్స్ మినిస్టర్ గారితో కావచ్చు, స్వయాన ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి వారు చెప్పడంతో ఈరోజు ఈ స్టెప్స్కి రావడం. మీరు అందరికీ తెలుసు, గత 3-4 రోజుల కిందట కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మెర్జ్ అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పడంతో వారు అక్కడ ఉన్నప్పుడే ఈ కదలిక జరిగి ఇప్పుడు మనకి లెటర్స్ అంతా వచ్చేసి విలీనం ప్రాసెస్ కంప్లీట్ చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది, వారి ఎవరితో సాధ్యం కాదు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు శుభదినం. ఎందుకంటే విలీన ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ విలీనంతో కంటోన్మెంట్ ప్రజలు హైదరాబాద్తో తీటుగా అభివృద్ధి చెందే ఆస్కారానికి ముందు పోతున్నారు. దీనికి ఈ విలీన ప్రాసెస్ షురూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చేసిన చొరవ చాలా పెద్దది. వికాస్ మంచ్ పోరాటానికి వాళ్ళు ముందుండి మాకు ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారికి, గణేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైదరాబాద్తో ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. కంటోన్మెంట్ ప్రజలకి ఈ విజయం చాలా చారిత్రకమైన విజయం. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. 75 సంవత్సరములు గడుస్తున్న కంటోన్మెంట్లో నివసిస్తున్న 80 లక్షల జనాభా, దేశం మొత్తం మీద 62 కంటోన్మెంట్ల జనాభా 80 లక్షలు. ఈరోజు ఈ 80 లక్షలకు స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరముల నుండి మేము వికాస్ మంచ్గా పోరాటం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము నివేదికలు అందిస్తూ పార్లమెంట్ సమీపంలో జంతర్ మంతర్ దగ్గర మేము ధారణా చేసి ప్రభుత్వానికి ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యలను తీసుకొచ్చి వినతి పత్రాల రూపంగా మరి ధారణా రూపంగా కార్యక్రమాల రూపంగా కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ కంటోన్మెంట్ విలీనం మరి లోకల్ గవర్నమెంట్ల విలీనం కావడానికి ఏదైతే నాంది పలికిందో ప్రాసెస్ మొదలైతే